సార్ జనరల్లీ నీ రీప్లేస్మెంట్ పేషెంట్స్ కి ఓపీడీలో చాలా ఫియర్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రోబోట్ ని నమ్మడానికి లేదు, నీ బెండ్ అవ్వదు, అండ్ ఆల్సో ఇంప్లాంట్ కూడా ఫెయిల్ అవుతుంది అంటారు. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ మిస్కన్సెప్షన్ నీ రీప్లేస్మెంట్ గురించి, ఎస్పెషల్లీ ఇండియాలో. అంటే నీ పెయిన్ స్టార్ట్ అయింది, ఫార్మసీ దగ్గర వెళ్తారు, పెయిన్ కిల్లర్ ఇచ్చేస్తారు, టెంపరీ రిలీఫ్ ఇస్తుంది, లోపల ఏదో ఫైర్ అవుతుంది కానీ యూఆర్ జస్ట్ పుట్టింగ్ అ బ్యాండెడ్ ఆన్ ఇట్. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఈస్ ద రీనల్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది. నీ రీప్లేస్మెంట్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ successful surgery in the world. So success rate is almost close to 98-99% patients లో quality of life అన్ని చాలా ఇంప్రూవ్ అవుతుంది. So please consult and then take a treatment. So that will not worsen the damage. సార్ జనరల్లీ నీ రీప్లేస్మెంట్ పేషెంట్స్ కి ఓపీడీలో చాలా ఫియర్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రోబోట్ ని నమ్మడానికి లేదు, నీ బెండ్ అవ్వదు, అండ్ ఆల్సో ఇంప్లాంట్ కూడా ఫెయిల్ అవుతుంది అంటారు. సో ప్లీజ్ అడ్రస్ దీస్ ఫియర్స్. ఒక 62 సంవత్సరాల శ్రీమతి గారు వచ్చారు లాస్ట్ వీక్ మా ఓపీడీకి. ఒక 6-7 ఇయర్స్ నుంచి నీ పెయిన్ ఉన్నాయి. షీఈ్ అ హౌస్ మేకర్, ఇంట్లో అన్ని పనులన్నీ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఆ పెయిన్తోనే ఎలాగో కష్టపడి షీఈ్ ఏబుల్ టు మేనేజ్ ద హౌస్. ఆ అమ్మగారు వచ్చి ఫస్ట్ క్వశ్చన్ అడిగింది, సార్ ఇప్పుడు నేను ఇంట్లో ఇంత చిన్న చిన్న పనులన్నీ చేయగలుగుతున్నాను, ఆపరేషన్ చేసిన తర్వాత మొత్తం నేను బెడ్ రిడన్ అయిపోతాను, ఓకే, డైలీ అది నాకు యాక్టివిటీస్ భయం ఉంది. ఇప్పుడు ఇంత అయితే నేను చేయగలుగుతాను, కానీ ఆపరేషన్ తర్వాత మొత్తం ఫెయిల్ అయిపోయి నేను బెడ్ రిడన్ అయిపోతే మా ఇంట్లో అన్నీ ఎవరు చేస్తారు, నా హస్బెండ్ని ఎవరు చూసుకుంటారు? ఇది నాకు ఇది మోస్ట్ ఆఫ్ ద కామన్ క్వశ్చన్. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ మిస్కన్సెప్షన్ నీ రీప్లేస్మెంట్ గురించి, ఎస్పెషల్లీ ఇండియాలో చాలా మిస్కన్సెప్షన్ ఉంది. ఎదర్ ఇట్స్ అ వెరీ ఫెయిల్డ్ సర్జరీ అని చాలా పేషెంట్స్ అంటూ ఉంటారు. కానీ ఇట్ ఈస్ నీ రీప్లేస్మెంట్కి వచ్చినప్పుడు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీ ఇన్ ద వరల్డ్. మన రీసెంట్గానే WHO ఒక డేటా రిలీజ్ చేసింది, మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ సర్జరీస్ ఇన్ లైఫ్. ఫస్ట్ కెటరాక్ట్, మన ఐ సర్జరీ కెటరాక్ట్ చేసిన తర్వాత రీప్లేస్మెంట్ సర్జరీ ఈజ్ ద సెకండ్. సో లైఫ్లో ఇంపాక్ట్ చేసే, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసే సర్జరీలో చూస్తే రీప్లేస్మెంట్ ఈజ్ సెకండ్ ఆఫ్టర్ అ కెటరాక్ట్ సర్జరీ. సో సక్సెస్ రేట్ ఈజ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 98-99% పేషెంట్స్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అన్నీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. వెరీ ఫ్యూ పేషెంట్, ఒక 1% పేషెంట్లో కొన్ని కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇది భయం ఏముంది పేషెంట్స్లో, ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ప్రొపగండా లాగా స్ప్రెడ్ అవుతుంది. సో విచ్ ద ప్రాపర్ వే టు రిమూవ్ దట్ ఈస్, చాలా పేషెంట్స్కి మనం ఎడ్యుకేషన్ చేసినప్పుడు వెన్ దే అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ప్రొసీజర్, ఎలా ప్రొసీజర్ అవుతుంది, రికవరీ టైం ఎంత ఉంటుంది, మన ప్రొసీజర్లో ఎగ్జాక్ట్ ఏమేమి చేస్తామో అదన్నీ అర్థమైన తర్వాత మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్లో ఉన్న భయం అనేది పోతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ జనరలీ వాళ్ళు అడిగేది ఏమంటే, ఆపరేషన్ తర్వాత నేను బెడ్ రిడన్ అవుతానా? ఎగ్జాక్ట్లీ నో, దట్ ఈస్ రాంగ్ కన్సెప్షన్. సర్జరీ తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ డేనే పేషెంట్స్ దే విల్ బీ ఏబుల్ టు వాక్. నెక్స్ట్ డేనే వాకర్ తీసుకొని నడవగలుగుతారు, సెకండ్ డే నుంచి బాత్రూమ్ వెళ్ళగలుగుతారు, ఒక 2 వీక్స్లో స్టేర్స్ ఎక్కనికి దిగనికి, మెట్లు ఎక్కనికి దిగనికి ఈజీగా చేయగలుగుతారు. 1 మంత్లో రూటీన్లో ఉన్న హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ అన్నీ కంఫర్టబుల్గా చేయగలుగుతారు. 3 మంత్స్ తర్వాత దే విల్ బీ ఏబుల్ టు డూ అవుట్డోర్ యాక్టివిటీస్ చేయొచ్చు, జర్నీ చేయొచ్చు, ఎక్కడైనా దూరం టెంపుల్కి వెళ్ళాలంటే చేయొచ్చు. సో దిస్ ఇస్ ద టైమ్ లైన్ ఆఫ్ రికవరీ. స్లోగా రికవరీ అవుతుంది, ఒక 1 to 3 మంత్స్లో కంప్లీట్ రికవరీ ఉంటుంది. సో ఈ భయంని చాలా పేషెంట్స్కి, బికాస్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ఒక ఎడ్యుకేషన్ లేదు, ఎవరో ఒకరు ఏదో ఒకరు చెప్తూ ఉంటారు, కొంచెం ప్రొపగండా లాగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దానివల్ల మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఫియర్ అబౌట్ అ రీప్లేస్మెంట్ సర్జరీ. సో ఇట్స్ జనరల్లీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ఐ థింక్ ఇట్ ఈస్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఒక ఎవరో ఒకరు అన్ఎడ్యుకేటెడ్, లేదా ఎవరో ఒకరు దే హ్యావ్ సీన్స్ వన్ కాంప్లికేషన్, ఏదో ఒక కాంప్లికేషన్ చూసినప్పుడు అది చెప్తా ఉంటారు. సో ఒక వన్ నెగటివిటీ స్ప్రెడ్స్ లైక్ వైల్డ్ ఫైర్, కాబట్టి పాజిటివిటీ ఎంత ఉన్నా కూడా ఇట్ ఈస్ నాట్ క్యారీడ్ ఫార్వర్డ్. సో ఒక బ్యాడ్ కేస్, ఒక ఇన్ఫెక్టెడ్ కేస్, ఎస్పెషలీ మన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ వాజ్పేయి గారు సార్, వాళ్ళ సర్జరీ వాజ్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ విచ్ హ్యాస్ టేకన్ నాట్ వెరీ వెల్. నీ రీప్లేస్మెంట్ అయింది విచ్ డిడ్ంట్ డూ వెరీ వెల్. It is one off case, but many of the cases do well. successful. Very successful. As I told earlier, impactful surgery, so it stands right at the second line after cataract surgery. Second is knee. Second is knee replacement surgery, replacement surgeries. So they change the quality of life to an extent, it is an unimaginable level. Okay sir, just pushing to it. Yes. Awareness, education, అండర్స్టాండింగ్, మాకు ఏం ప్రాబ్లం ఉంది, ఏ సర్జరీ చేస్తారు, మీ డాక్టర్ కన్సల్ట్ అయినప్పుడు యూ ప్లీజ్ ఆస్క్ ఏ ఇంప్లాంట్ యూజ్ చేస్తారు, ఏ టెక్నిక్ యూజ్ చేస్తారు, ఏ అప్రోచ్ యూజ్ చేస్తారు. వన్స్ యూ కమ్ టు ఆ సర్జరీ గురించి మీకు నాలెడ్జ్ వచ్చినప్పుడు, మాకు రీహాబ్ ఎంత టైం ఉంటుంది, టైం లైన్ ఎలా ఉంటుంది, అదన్నీ కంప్లీట్ అండర్స్టాండ్ అయినప్పుడు పేషెంట్ మెంటల్గా కంప్లీట్గా ప్రిపేర్ అయిపోతారు. దెన్ ది రికవరీ విల్ బి వెరీ స్మూత్. ఇప్పుడు అవేర్నెస్ లేదు, పేషెంట్కి దాని గురించి అవగాహన లేనప్పుడు
పేషెంట్ ఏదో ఒకటి బ్లైండ్ ఫేత్తో వెళ్ళిపోయినప్పుడు కూడా రికవరీ విల్ నాట్ బి వెరీ గుడ్. ఈ షుడ్ బి అవేర్ ఆఫ్ ఎస్, ద వాట్ ఎవర్ హ్యాపెన్. పేషెంట్ అండ్ పేషెంట్ ఫ్యామిలీ షుడ్ బి అవేర్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. సార్ నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వెంటనే నీ పెయిన్ రాగానే పక్కన ఫార్మసీయో లేకపోతే ఓవర్ ద కౌంటర్ వాళ్ళు మెడికేషన్ తీసేసుకుంటారు. అంటే ఏదో ఒక పెయిన్ కిల్లర్ తీసుకొని వాళ్ళు యూజ్ చేసేస్తారు. దీనివల్ల లాంగర్ టర్మ్లో వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యేది ఏంటి? ఇది దిస్ సినారియో ఇస్ వెరీ కామన్ ఇన్ ఇండియా. ఇండియాలో ఎనీ డ్రగ్, మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ ఈజీలీ అవైలబుల్ ఉంటాయి. వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చేస్తూ ఉంటారు. దెర్ ఈజ్ నో స్ట్రిక్ట్ రూల్ ఉన్నా కూడా దాన్ని ఫాలో చేయరు. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్ ఏం చేస్తారంటే, నీ పెయిన్ స్టార్ట్ అయింది, ఫార్మసీ దగ్గర వెళ్తారు, ఒక పెయిన్ కిల్లర్ ఇచ్చేస్తారు. పెయిన్ కిల్లర్ ఇస్ గుడ్, ఇట్ డస్ వాట్ ఇట్ ఈస్ నేమ్డ్, పెయిన్ కిల్లర్, ఇట్ కిల్స్ ద పెయిన్. కానీ మీ లోపల ఉన్న ప్రాబ్లమ్ని దాన్ని సాల్వ్ చేయట్లేదు. టెంపరీ రిలీఫ్ ఇస్తుంది, లోపల ఏదో ఫైర్ అవుతుంది, కానీ యూఆర్ జస్ట్ పుట్టింగ్ అ బ్యాండెడ్ ఆన్ ఇట్. అప్పుడు తగ్గిపోతుంది. కానీ తర్వాత ఏమవుతుంది, ఇట్ విల్ కీప్ ఆన్ ప్రోగ్రెసింగ్. మీ నీ జాయింట్ ఆర్థరైటిస్ ఉన్నది ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. పెయిన్ తగ్గింది. పెయిన్ అనేది ఒక ఇంపార్టెంట్ సిగ్నల్ బాడీకి, లోపల ఏదో ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమ్ని క్యూర్ చేయండి. ఓకే, సిగ్నల్నే మనం ఆపగలుగుతున్నాం. ఒక అలామ్ లాగా. ఇప్పుడు ఫైర్ అలామ్ అనుకోండి, ఫైర్ అలామ్ను మనం ఒక టేప్తో కవర్ చేసేస్తున్నాం. ద ఫైర్ ఇస్ స్టిల్ దేర్. ఫైర్ ఇస్ స్టిల్ దేర్, బట్ ఆ ఫైర్ అలామ్ కాకుండా మనం ఫైర్ని ఒక కవర్ చేసేస్తున్నాం. స్టిల్ ద ఫైర్ విల్ గో ఆన్ ఇన్సైడ్. దట్ ఈస్ వన్ సినారియో. ద అదర్ సినారియోస్, మీరు రెగ్యులర్గా పెయిన్ కిల్లర్ తీసినప్పుడు దే ఆర్ నాట్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్. పెయిన్ కిల్లర్స్, దే కిల్ యువర్ కిడ్నీస్ ఆల్సో. విత్ ద పెయిన్ ఇప్పుడు తగ్గుతుంది, కానీ రెగ్యులర్గా మీరు పెయిన్ కిల్లర్ తీసినప్పుడు, ఓవర్ ద కౌంటర్ మెడికల్ తీసుకున్నప్పుడు లాంగ్ పీరియడ్, జనరలీ వాట్ వీ సజెస్ట్ మన ప్రాక్టీస్లో, వీ డోంట్ ప్రిస్క్రైబ్ పెయిన్ కిల్లర్స్ ఫర్ మోర్ దెన్ 2 weeks. ఒక క్రానిక్ పెయిన్ కిల్లర్ ఏమైనా అవ్వాలంటే దెర్ ఆర్ డిఫరెంట్ మెడికేషన్స్, పెయిన్ మేనేజ్మెంట్ డిఫరెంట్ అని ఉంటుంది. బట్ రెగ్యులర్ పెయిన్ కిల్లర్స్ మనం NSAIDs అంటాము, డైక్లోఫెనాక్, అసిక్లోఫెనాక్, అన్ని చాలా మెడికేషన్స్ ఉన్నాయి విచ్ ఆర్ ఈజీలీ అవైలబుల్. ఎవ్రీవన్ నోస్ అబౌట్ ఇట్, ఎవ్రీవన్ ఈజ్ టేకింగ్. ఇప్పుడు కూడా ఆన్లైన్ కూడా ఆర్డర్ చేసేస్తున్నారు. జస్ట్ లైక్ మౌత్ టాక్స్. ఈవెన్ ఆన్లైన్. ఇంతకుముందు దే హ్యావ్ టు గో టు ఫార్మసీకి వెళ్ళి కష్టపడాల్సింది, ఇప్పుడైతే ఆన్లైన్ కూడా ఆర్డర్ చేసేసి ఇంటికి వచ్చేస్తున్నాయి. దట్ ఈస్ ద లెవెల్ విచ్ ద డ్రగ్స్ ఆర్ బీయింగ్ మిస్యూజ్డ్. సో దాని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఈజ్ ద రీనల్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది. ఓకే, అదర్ ఆర్గన్స్ అదర్ ఆర్గన్స్, ఈవెన్ కార్డియక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కిడ్నీ అన్ని ఫెయిల్ అయిపోతాయి. దిస్ హ్యాపెండ్ రీసెంట్లీ. వన్ ఆఫ్ మై he used to work for a security company. అదే వర్క్ గురించి didn't have time, కన్సల్టేషన్ లేదు, పెయిన్ ఉంది, టాబ్లెట్ తీసుకుందాము, తీసుకొని ఆల్మోస్ట్ ఇట్ టుక్ ఫర్ 4-5 years, ఆల్మోస్ట్ డైలీ. దెన్ ఏదో కాల్ దగ్గర వాపు వస్తున్నాయి, ఎందుకు వాపు వస్తున్నాయి, ఎక్కువ నుంచి సేపు నుండి వస్తున్నాయేమో అని హీ వెంట్ అండ్ కన్సల్టెడ్ నియర్ బై డాక్టర్. అప్పుడు చూసినప్పుడు వెన్ దే ఎవాల్యుయేటెడ్ హిమ్, హిస్ kidneys are already failing. Then he had to stop completely his medications, everything, painkiller and stop చేసినప్పుడు నీ పెయిన్ వర్సన్ అయిపోయింది. Then we have to operate for his knee అని చేసిన తర్వాత then we have to make sure that ఈ కిడ్నీ ఇప్పుడు ఏం డ్యామేజ్ ఉంది అక్కడే మనం స్టాప్ చేయాలి, వర్సన్ అవ్వకుండా చూసుకోవాలి. So it is kind of a disaster which has been brought onto yourself because you are treating your body as something different. చిన్నదాంతో పోయేది. అప్పుడు యూ టుక్ మెడికేషన్స్ వితౌట్ ప్రాపర్ గైడెన్స్. అదని తీసుకోకుండా మీరు తీసుకున్నప్పుడు దేర్ ఈజ్ సమ్ డ్యామేజ్ విచ్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్ విచ్ ఇస్ ఇర్రివర్సిబుల్. దట్ ఈస్ రివర్సిబుల్ ఉన్నప్పుడు మనం ఎలాగో మేనేజ్ చేయొచ్చు, కానీ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయినప్పుడు దెన్ అగైన్ ఇఫ్ ద కిడ్నీస్ గోస్ యూ విల్ హ్యావ్ టు గో ఫర్ డయాలిసిస్, రీనల్ ట్రాన్స్ప్లాంట్. ఒక సింపుల్ పెయిన్ కిల్లర్ అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ గోయింగ్ అ లాట్ ఆఫ్ హెవక్ ఇన్ యర్ బాడీ. సో ప్లీజ్, unless and until it is prescribed by a qualified doctor, don't take painkillers. మీకు చాలా పెయిన్ ఉంది, చాలానే పెయిన్ అవుతుందంటే సేఫెస్ట్ మెడికేషన్స్ ఫర్ షార్ట్ టర్మ్ తీసుకోవాల్సిందంటే ఒక పారాసిటమాల్ టాబ్లెట్, డోలో 650 కానీ డోలో 500 కానీ తీసుకోవచ్చు. రిలేటివ్లీ సేఫ్, బట్ దట్ ఈస్ ఆల్సో ఫర్ నాట్ లాంగ్ టర్మ్. ఇమీడియట్గా తీసుకోవాల్సి. ఇన్ ఇండియా యూ హ్యావ్ ద లగ్జరీ ఆఫ్ యూ కెన్ కన్సల్ట్ ఎనీ డాక్టర్ ఎట్ ఎనీ టైమ్ ఆఫ్ ద డే. ఇప్పుడు మీరు అమెరికాకి వెళ్ళినప్పుడు ఒక ఆర్థోపెడిషన్ అపాయింట్మెంట్ కావాలంటే 3-4 weeks వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఒక 3 minutesలో యూ కెన్ కన్సల్ట్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్, యూ కెన్ కన్సల్ట్ అన్ న్యూరాలజిస్ట్. డాక్టర్ అవైలబిలిటీ తక్కువ కాదు, చాలా ఆన్లైన్ ఈజీగా దొరుకుతుంది, ఆన్లైన్ కన్సల్టేషన్లు ఉన్నాయి. సో ప్లీజ్ కన్సల్ట్ అండ్ దెన్ టేక్ అ ట్రీట్మెంట్. సో దట్ విల్ నాట్ వర్సన్ ద డ్యామేజ్. సార్, నీకు కనుక డైరెక్ట్గా ఇంజెక్షన్ ఇస్తే 5 years వరకు అసలు పెయిన్ రాదంటారు. లైక్ స్టెరాయిడ్, PRP, హైల్యూరోనిక్ యాసిడ్, అసలు వీటిలో ఏ వర్క్ అవుతాయి, ఏ వర్క్ అవ్వవు? ఇది నీ ఇంజెక్షన్స్ అని దెర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ ఇంజెక్షన్స్.
స్టెరాయిడ్ యూజ్ చేస్తారు, పిఆర్పి అని యూజ్ చేస్తారు, జిఎఫ్సి అని యూజ్ చేస్తారు, స్టెమ్ సెల్స్ అని యూజ్ చేస్తారు, హైర్లోనిక్ యాసిడ్ అని యూజ్ చేస్తారు, ఇప్పుడు రీసెంట్గా ఓజోన్ అని యూజ్ చేస్తారు. ఈ అన్ని ఇంజెక్షన్స్ దే విల్ హెల్ప్. ఒక క్లారిటీ ఏముండాలంటే ఒక డిసీజ్ ప్రోగ్రెషన్ని ఆపగలుగుతుంది. ఇప్పుడు మన కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత దాన్ని మనం రివర్స్ చేయలేం. గ్రేడ్ 1 ఆర్థరైటిస్ ఉన్నప్పుడు, గ్రేడ్ 2 ఆర్థరైటిస్ ఉన్నప్పుడు, కొన్ని పేషెంట్స్ గ్రేడ్ 3 ఆర్థరైటిస్ ఉన్నప్పుడు ఇంజెక్షన్స్ హెల్ప్ అవుతుంది. బట్ ఒక ఇంజెక్షన్తోనే పెయిన్ రాదు ఒక 5 ఇయర్స్ వరకు, 10 ఇయర్స్ వరకు అంటే దట్ ఈస్ నాట్ ద ట్రూత్. ఒక ఇంజెక్షన్తో పాటు పేషెంట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలి, మెడికేషన్స్ తీసుకోవాలి, రెగ్యులర్ ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్ అన్నీ చేసుకోవాలి, వెయిట్ రిడక్షన్ చేయాలి. అప్పుడు మనం ఆర్థరైటిస్ ప్రోగ్రెషన్ని, మనం మొఖాల లోపల ఏం అరుగుదలం ఉంది దాన్ని మనం ఆపగలిగితే వీ కెన్ అవాయిడ్ ద సర్జరీ. దట్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్. ఒక ఇంజెక్షన్ ఉంది, ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ మ్యాజికల్ పిల్ లాగా ఉంది, మ్యాజిక్ చేసి నీ అన్ని నార్మల్ చేసేసింది అంటే దట్ ఈస్ కంప్లీట్ మిత్. ఆ ఇంజెక్షన్ సెలెక్టివ్ పేషెంట్స్లో యూజ్ చేసినప్పుడు, సెలెక్టివ్ ఇండికేషన్స్లో కరెక్ట్ ప్రాపర్ డోసేజ్ యూజ్ చేసినప్పుడు దే విల్ హెల్ప్ టు అన్ ఎక్స్టెంట్ దట్ దే విల్ ప్రివెంట్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిసీజ్. ఆ డిసీజ్ రివర్సల్ అవ్వదు. ఇప్పుడు డ్యామేజ్ ఉంది జాయింట్లో, గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఆర్థరైటిస్ ఉంది, దాన్ని ఫర్దర్ ఎక్స్పాండ్ అవ్వకుండా దే విల్ బి ఏబుల్ టు హెల్ప్. ఒక టైం లైన్ అయితే దాంట్లో పెట్టలేము, 5 ఇయర్స్ అవుతుందా, 10 ఇయర్స్ అవుతుందా, ఇట్ వేరీస్ ఫ్రమ్ పేషెంట్ టు పేషెంట్. అపార్ట్ ఫ్రమ్ ఇంజెక్షన్ ద అదర్ థింగ్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. వెయిట్ రిడక్షన్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, రెగ్యులర్ ఎక్సర్సైజెస్, స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ అదన్నీ చేసినప్పుడు ఆర్థరైటిస్ అని విల్ బి ఏబుల్ టు స్టాప్ ఇట్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు ఏమవుతుందంటే దే ఆర్ సెల్లింగ్ ఇట్ ఈస్ లైక్ ఎ మ్యాజికల్. ఒక ఇంజెక్షన్ తీసుకోండి, 5 minutesలో ఇంజెక్షన్ తీసుకోండి, దాని తర్వాత యూ విల్ నాట్ నీడ్ సర్జరీ. అగైన్ ఇట్ ఈస్ బీయింగ్ పెయింటెడ్ యాజ్ అ బ్లాక్ ఆర్ వైట్, సర్జరీ ఈజ్ బ్యాడ్, ఇంజెక్షన్ ఈజ్ గుడ్. అలా ఎవ్రీథింగ్ హ్యాస్ అ సే. ఇట్ ఈస్ ఏ కండిషన్లో మనం యూజ్ చేయాలి, ఏ కండిషన్లో సర్జరీ విల్ బెనిఫిట్ ద పేషెంట్, ఏ కండిషన్లో ఇంజెక్షన్ హెల్ప్ అవుతుంది. ఇంజెక్షన్ ఈజ్ నాట్ వన్ థింగ్, ఇంజెక్షన్ ఈజ్ జస్ట్ ద ఇనిషియేషన్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఇట్ విల్ క్రియేట్ ఎ హీలింగ్ ఎన్విరాన్మెంట్. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఎక్సర్సైజెస్ అదన్నీ చేసినప్పుడు యువర్ నీ విల్ బికమ్ నార్మల్. Yeah, apart from injection, more things to be followed. ఎస్. Sir, actually, I have a ఇప్పుడు వరకు ద ఓన్లీ థింగ్ విచ్ హెస్ ప్రూవన్ దట్ విచ్ విల్ ప్రివెంట్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ ద ఆర్థరైటిస్ ఈస్ వెయిట్ రిడక్షన్, స్ట్రెంత్ ట్రైనింగ్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ హ్యావ్ వండర్ఫుల్ ఎవిడెన్స్ దట్ దే విల్ ప్రివెంట్ ద ప్రోగ్రెషన్. సార్ యాక్చువల్లీ ఐ హ్యావ్ ఎ స్మాల్ డౌట్. ఇందాక మీరు పిఆర్పి గురించి చెప్పినట్టు జనరలీ హెయిర్కి కూడా పిఆర్పి చేస్తారు. అంటే పిఆర్పి ఈజ్ నథింగ్ బట్ ప్లేటెడ్ రిచ్ ప్లాస్మా అంటారు. సో అందులోనేమో బ్లడ్ని ప్లాస్మాని సపరేట్ చేసి ఇంజెక్ట్ చేసి అలా చేస్తారు. బట్ నీకేం చేస్తారు? వాట్ ఈస్ ఇది కూడా సేమే, ఆల్మోస్ట్ సేమ్ ప్రొసీజర్, బట్ ఇట్ ఈస్ అట్ ఎ వెరీ హయ్యర్ లెవెల్ అండ్ అట్ ఎ మోర్ ప్రిసైజ్ లెవెల్. సో మనం బ్లడ్ తీసుకున్నప్పుడు బ్లడ్ని ప్యూరిఫై చేసి బ్లడ్లో ఉన్న డిఫరెంట్ కంపోనెంట్ని తీసేసి విల్ హ్యావ్ ఓన్లీ ద ప్లేట్లెట్. ఆ ప్లేట్లెట్ని మనం కాన్సన్ట్రేట్ చేసి దాన్ని వి ఇంజెక్ట్ ఇన్ టు ద జాయింట్. అప్పుడు వాట్ ఇట్ డస్ ఇస్ ఇట్ విల్ ప్రివెంట్ ద ఫర్దర్ డ్యామేజ్. ఒక హీలింగ్ స్టిమ్యులస్ లాగా ఇస్తుంది. ఇట్ గివ్స్ బాడీ దట్ ఓకే దిస్ ఇస్ ద ఏరియా విచ్ నీడ్స్ టు హీల్. ఒక కాన్సన్ట్రేట్ చేసిన తర్వాత ఇట్ విల్ స్టార్ట్ హీలింగ్. వన్స్ ఇట్ స్టార్ట్స్ హీలింగ్ అగైన్ అదన్నీ చేసిన తర్వాత ఎక్సర్సైజెస్, మెడికేషన్స్, ప్రాపర్ డయట్ అదన్నీ చేస్తే వీ కెన్ ప్రివెంట్ ద ఫర్దర్ ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిసీజ్. Again, PRP has to be used very judiciously. Not all patients are right candidate for it. PRP చేసినప్పుడు most thing is right patient, right indication, right dose and right technique. ఇదన్నీ చేయకుండా జస్ట్ బ్లైండ్గా PRP ఇచ్చినప్పుడు it will be a failure.